ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అభిమాని స్థానిక ఇస్లాంపేట నివాసి పఠాన్ అహ్మద్ ఖాన్ బాషు జన్మదిన వేడుకలు బాషు మిత్ర బృందం షేక్ ఆసిఫ్ ధీరజ్ బాషా ఉమర్ల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ షేక్ రియాజ్ పాల్గొని బాషు పుట్టినరోజు కేక్ ను కట్ చేసి తినిపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్, ఒంగోలు టీడీపీ అధ్యక్షులు బండారు మదన్, టీడీపీ నాయకులు అల్లా బక్షు, చిన్నా, సుల్తాన్, గౌస్, కరీముల్లా, జనసేన నాయకులు యూనిస్ తదితరులు పాల్గొన్నారు. మాటలు వాడడు మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు. రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. సర్వసమర్థుడు చీకటి చీల్చే చేరువేరా వీడు. శక్తి సముద్రుడు శత్రు దుర్భేద్యుడు, కన్నై పేలే కాంతి తత్వం వీడు. కదిలే చట్టం నడిచే న్యాయం వీడు. వెలుతురు కన్నా వేగంగా వస్తాడు. నాయకుడైనా సేవకుడై వీడు. కష్టం తుడిచే చూపుడు వేలై చరితను రాస్తాడు. He's a legend, he's a legend, he's a legend, he's a legend, he's a legend.
ఒంగోలు శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా అభివృద్ధి ప్రదాతలు, డైనమిక్ లీడర్, గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి వీరాభిమాని, ఇస్లాంపేట వాస్తవ్యులు పఠాన్ అహ్మద్ ఖాన్ బాషి అని పిలువబడే బాషా గారి 30వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలోని ఇస్లాంపేటలో ఆయన మిత్ర బృందం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, విశిష్ట అతిథిగా ఒంగోలు వడా చైర్మన్ జనాబ్ షేక్ రియాజ్ గారు పాల్గొని పుట్టినరోజు కేక్ను కట్ చేయడం జరిగింది. దామచర్ల జనార్దన్ రావు గారు, షేక్ రియాజ్ గారు బాషాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి వారి ఇంట్లోకి వెళ్ళి వారి తల్లిదండ్రులని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఒంగోలు నియోజకవర్గంలో యువత చాలా ఆకర్షితులవుతున్నారని, అందులో భాగంగా మన భాషా గారు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా భాషా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.